ఆ, ఇంతవరకు మన దేశ చరిత్రలో ఉమ్, ఈ కరప్షన్ కేసులో పార్టీని ముద్దాయిగా చేయటం అనేది జరగలేదు. జరగలే. ఆహా. ఇప్పుడు ఈ ఇదే కేసులో. మొట్టమొదటిసారి జరిగింది. ఉమ్, అది కూడా చట్టవిరుద్ధం అని వాదన ఉంది. ఎందుకంటే ఉమ్, ఉమ్, కంపెనీలు తప్పు చేస్తాయి కానీ అవును. కంపెనీలకి మటుకు కంపెనీలు ఏదైనా కంపెనీ కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ ఉమ్, ఇట్లా డబ్బు ఇది కనుక చేస్తే ఉమ్, అప్పుడు సెక్షన్ దీంట్లో పెట్టారు 70 ఆ, సెక్షన్ 70 పిఎంఎల్ఏ యాక్ట్ లో. ఉమ్, అదేం చెప్తుందంటే ఏదైనా కంపెనీ గనక ఉమ్, నేరం చేస్తే ఉమ్, ఆ కంపెనీని ముద్దాయిగా చేయొచ్చు. ఉహు. కానీ పొలిటికల్ పార్టీ అనేది కంపెనీ కాదు కదా. కాదు. ఆ, అయితే పొలిటికల్ పార్టీ అన్న దానికి డెఫినేషన్ చూసినప్పుడు దాంట్లో సెక్షన్ 29A చూసినా ఉమ్, మనకు అర్థమయ్యేది ఏంటంటే ఉమ్, ఎనీ అసోసియేషన్ ఉమ్, ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్ సిటిజన్ ఉమ్, ఆఫ్ ఇండియా ఉమ్, కాలింగ్ ఇట్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ. ఉమ్, వాళ్ళు మాది పొలిటికల్ పార్టీ అని అంటే ఉమ్, అది పొలిటికల్ పార్టీ అయిపోద్ది. ఉమ్, ఉమ్, పొలిటికల్ పార్టీ అనేది కంపెనీ కాదు కాబట్టి సెక్షన్ 70 ప్రకారం కంపెనీలోకి రాదు కాబట్టి ముద్దాయిని చేయడానికి లేదు. లేదు. ఉమ్, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ కానివ్వండి, అడిగిన క్వశ్చన్లు బట్టి ఉమ్, కంపెనీగా ఉమ్, దీన్ని ట్రీట్ చేస్తూ మరి పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీని కూడా పార్టీని ముద్దాయిని చేశారు. ముద్దాయిని చేస్తారు. ఉమ్, అదేవిధంగా ఇప్పుడు దాకా ఉన్న తీర్పుల ప్రకారము ఉమ్, ఒక పాలసీ తీసుకొని ఉమ్, కేబినెట్ ఒక డెసిషన్ తీసుకుంటే ఉమ్, ఆ డెసిషన్ ని తప్పుబట్టి ఉమ్, అది దురుద్దేశంతో తీసుకుంది కాబట్టి క్రిమినల్ లైబిలిటీ ఉంది అని ఎక్కడ ఇంతవరకు రాలా. ఉమ్, సో ఎందుకంటే పాలసీ అనేది ఫ్రేమ్ చేసేది క్యాబినెట్, సెంట్రల్ అదే. క్యాబినెట్, స్టేట్ క్యాబినెట్. అవును. మనం బ్రిటిష్ సిస్టము పార్లమెంటరీ సిస్టాన్ని డెమోక్రసీని మనం తీసుకున్నాం కాబట్టి హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ క్యాబినెటే కాబట్టి కాబట్టి అది కూడా ప్రైమ్ మినిస్టర్ దాన్ని హీట్ చేస్తారు కాబట్టి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి. ఉమ్, సో అందువల్ల పాలసీ డెసిషన్ ని బేస్ చేసుకొని అది తప్పు చేశారు కాబట్టి ఉమ్, ఒక ఇప్పుడు ఇక్కడ పాలసీనే ఉమ్, మద్యం పాలసీకి సంబంధించే ఈ అదే. కేసు అనేది జరిగింది. ఉమ్, ఆ పాలసీ హార్మ్ఫుల్ కనుక ఒక ఇండివిజువల్ కనుక ఏదైనా క్యాబినెట్ అనేది అకౌంటబుల్ టు ద పీపుల్. ఉమ్, ఒక మినిస్టర్ అనేవాడు అకౌంటబుల్ టు అడ్మినిస్ట్రేషన్. అవును. ఒక మినిస్టర్ తప్పు చేస్తే అతని మీద చర్య తీసుకోవచ్చు. అవును. కానీ ఇది క్యాబినెట్ తీసుకున్న డెసిషన్ కాబట్టి అవును. ఆ క్యాబినెట్ తీసుకున్న డెసిషన్ ని తప్పు చేసి క్రిమినల్ లైబిలిటీ కింద అవును. అడగడానికి లేదు. ఉమ్, ఎందుకంటే ఆ లాయర్ని కూడా అడగటం జరిగిందనమాట. ఉమ్, పాలసీ, క్రిమినాలిటీ yeah. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంది చెప్పండి అని అడగడం జరిగింది. ఉమ్, అడిగితే అప్పుడు క్యాబినెట్ అనేది పీపుల్కి అకౌంటబుల్ కాబట్టి ఉమ్, పీపులే పనిష్ చేస్తారు గవర్నమెంట్ ని ఉమ్, వాళ్ళకి హార్మ్ఫుల్ అయితే ఎలక్షన్స్ లో. అదే. ఆ కరెక్ట్నెస్ ఆర్ అదర్వైజ్ లేకపోతే ఆ మోటివ్ ఆఫ్ పాలసీని క్యాబినెట్ చేసినప్పుడు ఉమ్, క్వశ్చన్ చేస్తూ ఉమ్, దాన్ని జ్యుడిషియల్ రివ్యూ చేసేదానికి అధికారం లేదని తీర్పులు చాలా ఇచ్చారు. అచ్చా, అచ్చా, అచ్చా. ఓకే. సో ఆ సందర్భంలో ఉమ్, ఇక్కడ చాలా పెద్ద క్లారిటీ అనేది రావాలి. ఉమ్, ఇంకోటి ఏంటంటే మనకు ఉమ్, సెక్షన్ 29C అని ఉమ్, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంది 1951 లో. ఉమ్, అదేం చెప్తుందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తీసుకున్న అన్ని డొనేషన్లని ఉమ్, ఎక్స్ప్లెయిన్ చేసి ఉమ్, డిక్లరేషన్ ఇచ్చి చేయాలి పార్టీ. అలా అవును. చేయకపోతే, కంప్లై చేయకపోతే ఉమ్, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వరు. అచ్చా, అచ్చా, అచ్చా. ఓకే. ఆ, ఏదైనా పార్టీకి మీరు ఏదైనా డొనేషన్ ఇస్తే అది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్టెడ్ అనమాట. ఉమ్, అయితే నువ్వు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అకౌంట్ సబ్మిట్ చేయాలి. ఉమ్, సో కాబట్టి ఒక పొలిటికల్ పార్టీని కంపెనీ అనడానికి లేదు. ఉమ్, ఇది బాడీ ఆఫ్ కార్పొరేట్ కానీ ఫర్మ్ కాదు కాబట్టి ఉమ్, ఆ
బ్లాక్ మనీ అనేది ఉమ్, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఉమ్, సంపాదించి ఉమ్. దాన్ని ల్యాండరింగ్ చేసినప్పుడే ఈడీ యాక్ట్ అనేది వస్తుంది. ఓకే ఓకే ఓకే. అయితే ఇక్కడ పార్టీ డొనేషన్ కింద ఇల్లీగల్ మనీ కూడా తీసుకుంది అనుకోండి, ఉమ్. ఆ పార్టీని ఇక్కడ తీసుకొచ్చి ముద్దాయి చేసేదానికి లేదు. అచ్చా అచ్చా అచ్చా. ఓకే ఓకే. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎవరు ఇచ్చారో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఉమ్, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంది. ఉమ్, కంపెనీ కనుకైతే దాన్ని ఉమ్. ముద్దాయం చేయొచ్చు. కానీ ఈ కేసులో ప్రత్యేకంగా ఆమ్ ఆద్మీ పార్టీని ముద్దాయం చేశారు. ఉమ్, సో అదొక సీరియస్ అలిగేషన్. ఉమ్, దీని మీద క్లారిటీ అనేది రావాలి. ఉమ్. ఎందుకంటే మనీ లాండరింగ్ యాక్ట్ ని అడ్డం పెట్టుకొని అదే. దాంట్లో ఫేర్ రీచింగ్ కాన్సిక్వెన్స్ ఉన్నాయి. ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కానీ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కానీ, ఉమ్, ఈ పొలిటికల్ పార్టీస్ కూడా వాటి పర్వ్యూలోకి తీసుకొస్తే ఉమ్. ఈ కంట్రీలో పొలిటికల్ వెండెట్ అనేది చాలా కామన్. ఆ, ఆ. అంటే ప్రత్యర్థుల్ని, వేధించడం. అడ్వర్సరీని ఉమ్, ఈ ఏదో ఒక పద్ధతిలో ఇబ్బంది పెట్టడం అనేది ఆ. చాలా కామన్ గా జరుగుతుంది మన ఇండియన్ పాలిటిక్స్ లో. భారతదేశం ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా. అందువల్ల ఈ రెండు చట్టాలను గనక ఉమ్, పార్టీలు గనక వర్తిస్తే ఉమ్, ఖచ్చితంగా పొలిటికల్ వెండెత్తా అనేది జరగదు. కాబట్టి ఉమ్, పార్టీ అనేది సెక్షన్ 70 ప్రకారం ఉమ్, ఈడీ యాక్ట్ లో డెఫినేషన్ లోకి రాదు. కాబట్టి ఉమ్. ఆమ్ ఆద్మీ పార్టీని చేర్చేదానికి లేదు అని కూడా వాదన జరుగుతుంది. బాగుంది. ఉమ్, కాబట్టి సుప్రీంకోర్టు చాలా అర్జెంట్ గా ఉమ్, ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి దీని మీద. Yeah. అంటే కేబినెట్ తీసుకున్న డెసిషన్ కి సంబంధించి ఎగ్జంప్షన్ ఇస్తూ, ఉమ్, అదే ఇండివిజువల్ మినిస్టర్స్ కనుక కల్పబుల్ అయితే, ఉమ్, వాళ్ళు తప్పు చేస్తుంటే ఏదైనా ఉమ్, డెసిషన్ తీసుకొని ఉమ్. వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. కానీ కేబినెట్ మొత్తం మీద డెసిషన్ పాలసీ డెసిషన్ కాబట్టి తీసుకోవడానికి లేదనేది ఒక వాదన ఉంది. అచ్చా. దీని మీద ఒక క్లారిఫికేషన్ రావాలి. Right. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కవిత కేసులో 20వ తారీఖు నాడు ఈమె బెయిల్ అప్లికేషన్, No. అదేవిధంగా వాళ్ళు వేసిన రివ్యూ పిటిషన్స్ ఈ బెంచ్ ముందుకు వస్తున్నాయి. Yes. అప్పుడు దాన్ని ఖచ్చితంగా దాంట్లో కవితకి బెయిల్ రాకుండా చేసేదానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. Okay. 4 రాష్ట్రాల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి No. మరి వేచి చూడాలి మనం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.